హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీజే మూవీ అప్డేట్స్. 6 months డిలే అయిన సినిమా, సిస్టమ్ తో ఫైట్ చేసి రిలీజ్ అయిన సినిమా, ఆఖరికి విజయ్ సీఎం అయిపోయి సిస్టమ్ ని శాసించే స్థాయికి ఎదిగిన తర్వాత రిలీజ్ అయిందంటే ఎలా ఉంటది? ఆ కిక్కే వేరు కదా. సో రివ్యూలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హానెస్ట్లీ చెప్పాలంటే థియేటర్ లో ఫ్యాన్ సెలబ్రేషన్ నెక్స్ట్ లెవెల్. ఎంట్రీ సీన్ నుండి క్లైమాక్స్ వరకు విజిల్స్, పేపర్స్, స్లోగన్స్, కంప్లీట్ ఫెస్టివల్ అట్మాస్ఫియర్. స్టోరీ గురించి ఎక్కువ స్పాయిలర్స్ ఇవ్వకుండా చెప్తాను. విజయ్ క్యారెక్టర్ ఒక కామన్ మ్యాన్ లాగా స్టార్ట్ అయ్యి సిస్టమ్ ని ఛాలెంజ్ చేసే లీడర్ గా ఎలా మారింది అనేది మెయిన్ పాయింట్. పాలిటిక్స్, కరప్షన్, పవర్ అన్ని చాలా క్లోజ్ రియాలిటీ అనిపిస్తుంది. మూవీ అప్పుడు రిలీజ్ అయితే అంత ఇంపాక్ట్ ఉండకపోయేదేమో, కానీ ఇప్పుడు చూస్తే డైలాగ్స్, సిచ్యువేషన్స్ చాలా రిలేటబుల్ గా అనిపిస్తున్నాయి. ఈ మూవీ ఎలక్షన్స్ ముందు ఎందుకు ఆపేశారో ఇప్పుడు అర్థమైంది. పాలిటిక్స్ కి చాలా దగ్గరగా ఉంటది. మమతా క్యారెక్టర్ తో విజయ్ మధ్య ఎమోషన్ సీన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. కొన్ని సీన్స్ లో థియేటర్ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. బాబీ డియల్ గురించి మాట్లాడాలంటే స్టైలిష్ గా స్క్రీన్ మీద కనిపిస్తాడు. పవర్ఫుల్ విలన్ గా ప్రెజెంట్ చేశారు. ఆయన ప్రెజెన్స్ ఉంటుంది, కానీ ఇంకొంచెం స్క్రీన్ టైం ఉంటే విలన్ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేది అనిపిస్తుంది. పూజా రోల్ మాత్రం చాలా లిమిటెడ్. ఆల్మోస్ట్ సాంగ్స్ కి రెస్ట్రిక్ట్ చేశారు అనిపిస్తుంది. స్టోరీ మీద పెద్ద ఇంపాక్ట్ ఉండదు. స్టోరీలో హంటర్ సీక్వెన్స్ మాత్రం థియేటర్ లో బాగా వర్క్ అయింది. యాక్షన్ ఎపిసోడ్స్ స్టైలిష్ గా ఉన్నాయి. విజయ్ డైలాగ్స్ మాస్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. కానీ నెగిటివ్స్ కూడా ఉన్నాయి బ్రో. భగవంత్ కేసరి మూవీ చూసిన వాళ్ళకి కొన్ని సీన్స్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఫెమిలియర్ గా అనిపిస్తాయి. కొన్ని ప్లేసెస్ లో ఆల్మోస్ట్ సేమ్ ఫీల్ వచ్చింది. లేటర్ స్క్రీన్ ప్లే లో కొన్ని చేంజెస్ చేశారు. విజయ్ కూడా ఈ సినిమాకి బాగానే న్యాయం చేశారు. ఇంకో మైనస్ ఏంటంటే విఎఫ్ఎక్స్. ఎస్పెషల్లీ మధ్యలో ఒక రోబో సీక్వెన్స్ ఉంటుంది. గ్రాఫిక్స్ చాలా వీక్ గా అనిపించాయి. ఆ సీన్స్ లో విజయ్ పర్ఫార్మెన్స్ అంతా వేస్ట్ అయిపోయింది అనిపించింది. ఇంకా బెటర్ గా ఎగ్జిక్యూషన్ చేసి ఉండొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్స్, పొలిటికల్ డైలాగ్స్, ఫ్యాన్ మూమెంట్స్ అన్ని బాగానే వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లాగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఎమోషన్ తో బయటకు వచ్చినప్పుడు మాత్రం సాటిస్ఫాక్షన్ గా బయటకు వస్తుంది. ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే, ఓవరాల్ గా చెప్పాలంటే ఇది పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ అని చెప్పొచ్చు. విజయ్ ని లాస్ట్ టైం హీరోగా బిగ్ స్క్రీన్ మీద సెలబ్రేట్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ వర్త్ ఇట్. ఇది ఒక సినిమా కన్నా విజయ్ ఫ్యాన్స్ కి ఒక ఫేర్వెల్ సెలబ్రేషన్ లాగా అనిపిస్తుంది. అందుకే నేను ఈ మూవీకి రేటింగ్ ఇవ్వదలుచుకోలేదు. ఇది సీఎం విజయ్ కి ఒక ట్రిబ్యూట్. మీ ఒపీనియన్ ఏంటి? సినిమా చూసారా? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం జీజే మూవీ అప్డేట్స్ ని ఫాలో చేయడం మర్చిపోకండి.